నజరేతు ప్రార్థన మందిరం పెద్దార్లగూడెంనకు స్వాగతం సుస్వాగతము. మా యొక్క ఆత్మీయ తండ్రి రెవరెండ్ డాక్టర్ కిరణ్ కుమార్ సోపాటి గారి నజరేని స్వరం నుండి నేటి ధ్యానము. యేసుక్రీస్తు కృప మనిషిని ఆధారపడే బలహీనుడిగా ఉంచదు. దేవుని కృపను పొంది తన చేతులతో పనిచేసి మరొకరికి పంచే వ్యక్తిగా మార్చడానికి దైవ నియమాలు ఉన్నాయి. మనం ఎవరికైనా సహాయం చేసేటప్పుడు వారికి సహాయం చేస్తున్నామా లేక ఆధారపడేలా చేస్తున్నామా అనే విచక్షణ ఉండాలి. బైబిల్లోని ఎఫెసీ రాసిన పత్రిక 4:28 ఈ మాట మనం చూడవచ్చు. క్రైస్తవ ఆర్థిక సామాజిక నీతి యొక్క అందమైన నమూనా ఒకటి ఉంది. మేలు పొందడము, కష్టపడి పని చేయటము, అవసరాలు ఉన్నవారికి పంచడము. మీకు ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. నల్లమల అడవుల్లో ఎక్కువగా నివసించే చెంచు తెగలు దైలమ్మలు, దైలయ్యలు పేరుతో ఒక చిన్న కల్ట్ అనగా ఆచారం ఉంది. దైలం అంటే భిక్ష, కానీ దైలులు భిక్షగాళ్ళు కాదు. తమకు తప్పనిసరి అవసరం ఏర్పడినప్పుడు తమ సాడి చెంచుల నుంచి మాత్రమే భిక్ష తీసుకుంటారు. దైలమ్మలు మాత్రమే ఎందుకు వెళ్తారు. దైలమ్మ పేరుతో ఒక ఆడ మనిషి భిక్షకు వెళ్ళిందంటే ఆమె ఇంట్లో పరిస్థితులు ఏమీ బాగలేవని అర్థము. చెంచు మహిళలు దైలమ్మలకు ఆధారం ఇచ్చి తమ దగ్గర ఉన్న సంపద అనగా ఇంట్లో ఉన్న ఆహారము ఏదైనా ఎలాంటిదైనా వారికి పంచుతారు. దైలమ్మల భర్తల గురించి ఆరా తీస్తారు. వారికి ఆరోగ్యాలు బాగా లేవని తెలిస్తే సాయం చేస్తారు. అంతా బాగుండి అతనే పని చేయడం లేదని తెలిస్తే మాత్రము భయపడతారు. ఇక నేరుగా దైలయ్యే ఇంటికి వచ్చాడంటే తమకేదో ఉపద్రవం ముంచుకొస్తుందని భావిస్తారు. దైలయ్యలు పెరుగుతున్నారంటే ఆ ప్రాంతంలో కరువు పెరుగుతున్నదని చెంచులు భావిస్తారు. అడవి సంపద అనగా పచ్చదనము, వనరులు తగ్గిపోయే ప్రమాదం వచ్చిందని భావిస్తారు. తక్షణ చర్యలకు ఉపక్రమిస్తారు. చెంచుల ఈ నమ్మకము వారి జీవన విధానంతో ముడిపడి ఉంది. అడవి వారి కేవలము నివాస స్థలం మాత్రమే కాదు, ఆహారము, ఉపాధి, జీవన ఆధారం కూడా. అందువల్ల దైలయ్యలు పెరగటం అనేది వ్యక్తిగతంగా పేదవాడైనాడనే మాత్రమే సూచన కాదు. అది సమాజము, ప్రకృతి మధ్య సమతుల్యత దెబ్బతింటున్నదనే హెచ్చరిక. ఇది ఆధునిక సమాజానికి కూడా వర్తిస్తుంది. ఒక సమాజంలో నిరుద్యోగము, ఆకలి, ఆధారపడటము, ఉచితాలపై ఆధారపడే జీవనశైలి విపరీతంగా పెరిగితే మనం కేవలము ప్రజల సోమరులు అని చెప్పడము సరిపోదు. ఈ పరిస్థితి కారణమైన సామాజిక, ఆర్థిక, రాజకీయ వ్యవస్థ ఏమిటి అని కూడా ప్రశ్నించాలి. ఆధ్యాత్మిక దృక్పథం. బైబిల్ ఈ రెండు విషయాలను సమతుల్యంగా బోధిస్తుంది. ఒకటి, అవసరంలో ఉన్న వారిని నిర్లక్ష్యం చేయకూడదు. ఒకరి పరిస్థితి అతని తప్పే అని బైబిల్ చెప్పదు. నీ దేవుడైన యెహోవా నీకిచ్చిన దేశమందు నీ పురములలో ఎక్కడైనాను నీ సహోదరులలో ఒక బీదవాడు ఉండిన ఎడల బీదవాడైన నీ సహోదరుని కరుణింపకుండా నీ హృదయమును కఠినపరుచుకొనకూడదు, నీ చెయ్యి ముడుచుకొనకూడదు. వాని కొరకు అవశ్యముగా చేయి చాచి వాని అక్కర చొప్పున ఆ అక్కరకు చాలినంత అవశ్యముగా వానికి అప్పియవలెను. బైబిల్లోని ఈ మాట ద్వితీయోపదేశకాండము 15వ అధ్యాయము 7-8 వరకు మనము చూడవచ్చు. రెండవదిగా, కాని పని చేయగలిగిన వాడు బాధ్యత తప్పించుకోనకూడదు. పని చేయలేని వాడని వారిపై తీర్పు కాదు, పని చేయడానికి ఇష్టపడిన వారికి హెచ్చరిక.
ఎవడైనను పని చేయనొల్లని ఎడల వాడు భోజనం చేయకూడదని మీకు ఆజ్ఞాపించితిమి కదా. బైబిల్లోని ఈ మాట 2వ తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 10వ వచనంలో మనం చూడవచ్చు. సింపుల్గా చెప్పాలంటే బలహీనుడిని ఆదుకో, బాధ్యత గలవాడిని ప్రోత్సహించు, బాధ్యత తప్పించుకునే సంస్కృతిని ప్రోత్సహించకు. యేసు మనిషిని శాశ్వతంగా ఆధారపడే వ్యక్తిగా చేయలేదు. లేచి నీ పరుపెత్తుకొని నడువుము. బైబిల్లోని ఈ మాట యోహాను సువార్త 5వ అధ్యాయము 6 నుంచి 9వ వచనంలో మనము చూడవచ్చు. దేవుని కృప మనిషిని కేవలం పడుకున్న స్థితిలో ఉంచదు, లేచి నడిచే స్థితికి తీసుకొని వెళ్తూ ఉంది. క్రైస్తవులు తమ బాధ్యతను వదిలేసి ప్రార్థించకుండా ఆశీర్వాదాలు అడగడము, పని చేయకుండా ఫలితం కోరడము, విత్తకుండా పంటను కోరుకోవడము, మనసు మారకుండా దేవుని కృపను మాత్రమే కోరుకోవడము, బాధ్యత తీసుకోకుండా ఇతరులను నిందించడము వంటి జీవితం కూడా ఆత్మీయ దైలత్వం వంటిదే అని నా అభిప్రాయము. అలాగే విశ్వాసము క్రియలు లేనిదైతే అది ఒంటిగా ఉండి మృతమైన దగును. బైబిల్లోని ఈ మాట యాకోబు రాసిన పత్రిక 2వ అధ్యాయం 17వ వచనంలో మనం చూడవచ్చు. అంటే విశ్వాసము చేతులు చాపడమే కాదు, చేతులతో పనిచేయడానికి కూడా సిద్ధంగా ఉండాలి. బలహీనుడిని ఆదరించడము నాగరికత, బలహీనతను పెంచడము అనాగరికత. కృపను చూపడము ఎంత ముఖ్యమో అలాగే బాధ్యతను నేర్పడం కూడా క్రైస్తవ్యము అంత ముఖ్యము.